ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులతో కుమ్మక్కైన ఖాకీలపై సస్పెన్షన్ వేటు పడింది. వీరంతా నాటి కేసులో వివిధ రూపాల్లో అనంతబాబుతో అంటకాగినట్లు ఆరోపణలున్నాయి. కేసుకు బాధ్యులుగా గుర్తించిన వారిని ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ విచారణలో లోపాలపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అజ్ఞాతంలో ఉన్న అనంతబాబు ఢిల్లీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన నాటి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. నాడు నిందితునితో పోలీసులు కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని, వారిపై ఇప్పటి ప్రభుత్వమైనా చర్యలెందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ కేసులో పరిపాలన పర్యవేక్షణ లోపాలకు బాధ్యులుగా పేర్కొంటూ నాడు డీఎస్పీలుగా పనిచేసిన భీమారావు, మురళీకృష్ణారెడ్డి, సీఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐ సతీష్ బాబును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. వీరిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించారు. నాటి కేసులో అధికారుల పాత్ర పరిశీలిస్తే సుబ్రహ్మణ్యం మృతదేహంపై ఎర్రమట్టి, ఇసుక కనిపించినా మృతుని కుటుంబ సభ్యులు హత్య చేసి ఉంటారని ఫిర్యాదు చేసినా ఎస్ఐ సతీష్ బాబు పట్టించుకోలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలకు తలొగ్గి అనుమానాస్పద మృతి కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని తిరగనిచ్చారంటూ నాటి డీఎస్పీ భీమారావుపై ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోకుండా సాక్ష్యాలను తారుమారు చేయడానికి, సాక్షులను అనంతబాబు బెదిరించడానికి అవకాశమిచ్చారనే అభియోగం ఉంది. 3 రోజుల తర్వాత మృతుని బంధువులు ఎస్సీ సంఘాల ఒత్తిళ్లతో అరెస్టు చూపించారు. నిందితునికి అనుకూలంగా సీసీ కెమెరాల్లో ఫుటేజీలు మాయం చేయడానికి సాయం చేశారనే సీఐ ఆకుల మురళీకృష్ణపై ఆరోపణలున్నాయి. అనంతబాబు నివాస పరిసరాల్లో సేకరించిన చాలా ఫుటేజీలను తప్పించారు. కొన్ని డిలీట్ చేయించినట్లు సమాచారం. సీసీ కెమెరాల ఫుటేజీని రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో విశ్లేషించాక లోపభూయిష్టంగా నివేదిక వచ్చేలా చూశారని మరో డీఎస్పీ మురళీకృష్ణారెడ్డిపై ఆరోపణలున్నాయి. నిందితుని భార్య ఉన్న ఫుటేజీలను పక్కన పెట్టించి ఈ కేసులో వేరొకరు లేరని రెడ్ విత్ 34 సెక్షన్ను తొలగించినట్లు సమాచారం. సుబ్రహ్మణ్యం మృతదేహంపై ఎర్రమట్టి, ఇసుక కనిపించినా అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు పట్టలేదు. అపార్ట్మెంట్ గేటు దగ్గర అనంతబాబు క్షణికావేశంలో తోయడం వల్ల పడిపోయి చనిపోయాడని చెప్పుకొచ్చారు. రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సమర్పించిన అరెస్టు సమాచారంలో అనంతబాబుకు నేర చరిత్ర లేదని చూపించారు. అతనిపై రౌడీ షీట్ ఉండగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలగించుకున్నారు. దీంతో పాటు మరో 17 కేసులు ఉన్నాయి. కొన్ని రుజువు కాలేదు, మరికొన్ని కొట్టేశారు. కేసు విచారణ అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, ఏలూరు ఐజీగా పనిచేసిన పాలరాజు పర్యవేక్షణలోనే సాగింది. అనంతబాబు హత్య చేసినట్లు ఎస్పీకి తెలిసినా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడం, శవ పంచనామాను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ లొసుగులపై నివేదికను డీజీపీ కార్యాలయానికి పంపించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో అనంతబాబు శుక్రవారమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఢిల్లీలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. కేసు విషయమై న్యాయ నిపుణులు, నేతలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య లక్ష్మీదుర్గ కొన్ని రోజులుగా పరారీలోనే ఉన్నారు. ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేశారు.